ఒక్క రూపాయి కూడా కట్టద్దు. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. అలాగే కాంగ్రెస్ తో చేరేందుకు మాజీ మంత్రి చంద్రశేఖర్ రేవంత్ రెడ్డి వెల్లడి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతుంది. వరుసగా ముఖ్య నేతలు అలాగే కార్యకర్తలు చేరికలు ఊపందుకున్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో అలాగే ప్రథమంగా వారి నుంచే చేరికల పర్వం కొనసాగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది, దూకుడుగా వ్యవహరిస్తుందని. ఈ నేపథ్యంలో చేరికల పర్వం కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రథమంగా చూసినట్టయితే నిన్న రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యను చేశారు. ఆయన మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. ఇప్పటి వరకు ఎవ్వరూ రుణమాఫీకి ఒక్క రూపాయి కూడా రుణమాఫీకి డబ్బులు కట్టద్దు. మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ లోకి చేరికల పర్వం ఊపంది. నిన్న మనం చూసుకోవచ్చు కొల్లాపూర్ మహేశ్వర్ నుంచి చేరికల పర్వం కొనసాగింది. అలాగే ఇంకా చేరికల పర్వం ఉండబోతుంది. మనం మొన్న చెప్పుకున్నట్టు చూసుకున్నట్టయితే మొదటి జాబితా విడుదల తర్వాత ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ ఈ నెలలో మొదటి జాబితా విడుదల చేస్తుంది. పార్టీల అభ్యర్థుల మొదటి జాబితా విడుదల తర్వాత వీళ్ళు కూడా ఇటు కాంగ్రెస్ కూడా విడుదల చేసే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో అసంతృప్తులు ఎవరున్నారు వాళ్ళు కూడా కాంగ్రెస్ లో భారీగా చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నవంబర్ 2-3 తేదీల్లో గ్రూప్ 2 ప్రథమంగా వారం రోజుల ముందు వెబ్సైట్ లో హాల్ టికెట్లు, వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అలాగే నవంబర్ 2-3 తేదీల్లో నిర్వహిస్తామంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రథమంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నవంబర్ 2-3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా దాదాపుగా తెలుస్తుంది. అలాగే వారం రోజుల ముందే వెబ్సైట్ లో పొందొచ్చే అవకాశం ఉంది. మనం గత వారం చూసుకున్నట్టయితే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఈ నెలలో నిర్వహించొద్దు అంటే ప్రథమంగా ఈ నెల 29-30 తేదీల్లో గ్రూప్ 2 ఎగ్జామ్ పెడదాం అనుకున్నారు. అంటే ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్ అంటూ. కాకపోతే ఇటు అభ్యర్థులకి వరుసగా ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో వెంటనే గ్రూప్ 2 అంటే రాయడం కష్టమని అభ్యర్థుల వినతి మేరకు అయితే గ్రూప్ 2ని నవంబర్ 2-3 తేదీల్లో నిర్వహించాలని ఈ మేరకు టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వేలం మాఫియా, భూముల ధర మిథ్య, గజం 40,000 రూపాయల చోట అయితే 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా పాడేద్దాం. అయితే పాత 1,00,000 రూపాయలు వస్తే కోట్లలో వేలంలో రేట్లు పెంచేసి రియల్ కుట్ర. ప్రథమంగా చూస్తున్నట్టయితే వేలం మాఫియా కొనసాగుతుంది. అలాగే గజం 40,000 రూపాయలు ఉన్న చోట 70 నుంచి 1,00,000 రూపాయల దాకా పాడేద్దాం. అలాగే 1,00,000 రూపాయలు వస్తే కోట్లలో వేలం వేసేద్దాం అంటూ కూడా ఇక్కడ వేలం మాఫియా కొనసాగుతుంది అంటూ కూడా ప్రథమంగా ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లోకి చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్, 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ రాగానే 2 లక్షల రుణమాఫీ, రైతు రూపాయి చెల్లించొద్దంటూ రేవంత్. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇటు చంద్రశేఖర్, మాజీ మంత్రి చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి మరి కాంగ్రెస్ లో చేరాలి అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఆయన ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అలాగే ఇటు సీఎం కేసీఆర్ 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక మాట అన్నారు, రైతు ఎటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు రుణమాఫీ, మేము కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము, ఎవరు ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రూప్ 2 పరీక్షలు నవంబర్ 2-3 తేదీల్లో కొత్త షెడ్యూల్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే అభ్యర్థుల కోరిక మేరకు అలాగే రాష్ట్రంలో గత వారం అనేక గొడవలు జరిగినాయి అభ్యర్థుల విషయంలో. అయితే అభ్యర్థులు ప్రథమంగా ఈ గ్రూప్ 2 వద్దు, మొదటగా ఈ నెలలో 29-30 తారీఖుకి నిర్ణయించారు గ్రూప్ 2 ఎగ్జామ్ ని. కాకపోతే వారికి ఇతరత్ర ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఈ నెలలో గ్రూప్ 2 వద్దు అంటూ కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ ని నవంబర్ 2-3 తేదీల్లో నిర్ణయించి ఈ మేరకు టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో జనరల్ సీట్లను టికెట్లు కావాలి, ఎస్టీలకు బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, ఆదివాసీల వల్లే వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ చైర్మన్ మోకే 79 అసెంబ్లీ సీట్లలో గెలుపును నిర్ణయించేది ఆదివాసీ ఓట్లే, బెల్లయ్య నాయక్.
అలాగే ఎస్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి మాణిక్రావు ఠాక్రే. ప్రథమంగా చూసుకున్నట్టయితే జనరల్ సీట్లలో టికెట్లు కావాలి అంటూ ఆదివాసీ కాంగ్రెస్ మహాసభలో నేతలు డిమాండ్ చేశారు. ప్రథమంగా మనం చూస్తున్న ఎస్టీలకు అసలు బీఆర్ఎస్ చెంది ఏమీ లేదు. ఆదివాసుల వల్లే వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాకు అన్యాయం జరుగుతుంది. అలాగే 79 అసెంబ్లీ సీట్లలో గెలుపు నిర్ణయించేది కూడా ఆదివాసీలే అని కూడా ఇక్కడ ప్రథమంగా ప్రస్తావించడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది ప్రధానంగా అని చెప్పి కూడా నిన్న ఏదైతే ఆదివాసీ కాంగ్రెస్ మహాసభలో ఈ మేరకు నేతలు డిమాండ్ చేశారు. అలాగే ఇక్కడ ఇంకో డిమాండ్ కూడా వెలువెత్తింది. అసెంబ్లీ ఎన్నికల్లో 24 సీట్లు ఇవ్వాల్సిందే అంటూ పద్మశాలీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే నిన్న రాజకీయ యుద్ధబేరీ జరిగింది కోర్టులో. అయితే ప్రధానంగా ఈ సభలో ఈ మేరకు తీర్మానం చేశారు. పద్మశాలీలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి. మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరహరి పిలుపిచ్చారు. అయితే నేతన్నల కథలను కేటీఆర్ దృష్టికి తీసుకుపోతా ఎల్ రమణ అన్నారు. అలాగే బలగాన్ని చాటుకొని సుధారాన్ని వెల్లడించారు. చట్టసభల్లో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక బస్వ లక్ష్మి నరసయ్య అన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 24 సీట్లు ఇవ్వాల్సిందే అన్ని పార్టీలకు పద్మశాలీలు డిమాండ్ చేశారు. అయితే ఒక్క బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని కాకుండా ప్రతి ఒక్క పార్టీకి ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో 24 సీట్లు ఇచ్చి పద్మశాలీల్ని గౌరవించాలి అన్నట్లుగా నిన్న కోర్టులో జరిగిన రాజకీయ యుద్ధబేరీలో ప్రథమంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు ఎస్టీలకు కూడా సీట్లు కేటాయించాలి అంటూ కూడా ఒక ఎస్టీలు నిన్న ఆదివాసీ కాంగ్రెస్ మహాసభలో ప్రథమంగా ప్రస్తావించడం జరిగింది. ఆల్మోస్ట్ 70% అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎస్టీ ఓట్లే ప్రథమంగా కీలకంగా ఉన్నాయి. మేమే నిర్ణయిస్తాం, మాకు సీట్లు తక్కువ కేటాయిస్తున్నారు అంటూ కూడా నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పద్మశాలీలు అనింది ఏంటంటే కేవలం ఒక పార్టీ ఉద్దేశించి అనకుండా అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా 24 సీట్లు పద్మశాలీలకు ఇవ్వాల్సిందే అంటూ కూడా ప్రథమంగా డిమాండ్ చేస్తాయి. అలాగే మనం 3 పేపర్లో చూసుకున్నట్టయితే గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. నవంబర్ 2-3 తేదీల్లో గ్రూప్ 2 నిర్వహిస్తారు. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ అన్నట్టుగా అని చెప్పి కూడా ప్రథమంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే గ్రూప్ 2 పరీక్షల రివైజ్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 29-30 జరగాల్సిన పరీక్షలు నవంబర్ 2-3 తేదీల్లో నిర్వహించేందుకు ప్రథమంగా టీఎస్పీఎస్సీ నిర్ణయించారు. అయితే ఇక్కడ గత వారం జరిగిన గొడవల నేపథ్యంలో అభ్యర్థుల విడతి నేపథ్యంలో ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే మీటింగులు పెట్టి వైన్స్ అప్లికేషన్లు పెంచాలి. అధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశం. తక్కువ వచ్చిన చోట మళ్లీ తీసుకుంటామని వెల్లడి. ప్రథమంగా చూసుకున్నట్టయితే డిసెంబర్లో జరగాల్సిన వైన్స్ టెండర్ల విషయం ఈ నెలలో జరుగుతున్నాయి. అయితే ఈ మేరకు 15 రోజులు గడువు ఇచ్చారు. అయితే మీటింగులు పెట్టి మరీ అప్లికేషన్లు పెంచాలి అంటూ కూడా ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ప్రథమంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే వైన్స్ టెండర్ల అప్లికేషన్ తక్కువ వచ్చిన చోట కూడా అంటే ఏ ప్రాంతాల్లో వస్తాయో ఆ ప్రాంతాల్లో తక్కువ వచ్చిన చోట కూడా మళ్ళీ నిర్వహిస్తాం, మళ్ళీ ఆ ప్రాంతాల్లో అప్లికేషన్లు పెట్టుకునే విధంగా నిర్వహిస్తాం అంటూ కూడా ఇక్కడ ప్రథమంగా శ్రీనివాస్ గౌడ్ వెల్లడించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్, ఎక్కడ రోడ్ అడిగినా మంజూరు చేస్తాం. కరీంనగర్ సిటీలో రోడ్ల కోసం 25 కోట్ల రిజర్వ్ ఫండ్. అసెంబ్లీ ఎన్నికల్లో 90కి పైగా సీట్లు గెలుస్తాం. ఉమ్మడి కరీంనగర్లో 13 మావే. ఎవరూ ఊహించిన రీతిలో చేరికలు ఉంటాయంటూ గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఎక్కడ రోడ్ అడిగినా సరే మేము మంజూరు చేస్తాము, ఖచ్చితంగా ఈసారి 90 సీట్ల పైన గెలుస్తాము అంటూ కూడా గంగుల కమలాకర్ చెప్పడం జరిగింది. ప్రధానంగా కరీంనగర్ సిటీలో రోడ్ల కోసం 25 కోట్ల ఫండ్ ఉంచాము అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ లో 13 సీట్లు మారే, ఎవరు ఊహించిన విధంగా చేరికలు ఉంటాయంటూ కూడా గంగుల కమలాకర్ వెల్లడించడం జరిగింది. అలాగే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ లో కూడా చేరికలు ఉంటాయి, ప్రథమంగా ఎవరు ఊహించిన విధంగా కూడా చేరికలు ఉంటాయంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. కృష్ణమూర్తి చెప్పండి, ప్రథమంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ నుంచి నిన్న రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు, ఎవరో ఒక్క రూపాయి రుణమాఫీ కట్టద్దు, మేము అధికారంలోకి వస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం అంటున్నారు. మనం ఆల్రెడీ చెప్పుకున్న ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో చేరికలు కూడా ఊపందుకుంటున్నాయి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయనుకోవచ్చా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కొంత ఏర్పడిన నేపథ్యంలో ఆ వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా కాటి మలుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ప్రధానంగా రైతుల సమస్య మీద మొదటి నుంచి కూడా దాదాపుగా 6 నెలల క్రితమే వరంగల్లో రాహుల్ గాంధీతో బహిరంగ సభ పెట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ రైతు డిక్లరేషన్ మొట్టమొదటిగా ప్రకటించింది. అప్పటికి కర్ణాటక ఎన్నికలు కూడా పూర్తి కాలేదు. అప్పటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో అంతంత మాత్రమే ఉండింది.
అయినప్పటికీ రైతులను రాజు చేయాలి అన్న లక్ష్యంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కోణంలో కొంత ప్రయత్నం చేసి కసరత్తు చేసి రైతు రుణమాఫీ అక్కడే చెప్పింది 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ కూడా కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన అంశం మీద మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొంత రుణమాఫీ అది ప్రకటించినప్పటికీ అది సరైన విధంగా జరగట్లేదు. కొన్ని చోట్ల వడ్డీకే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రుణమని చెల్లించిందో, రుణమాఫీ అని చెల్లిస్తే వడ్డీకే సరిపోయినాయని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. రైతాంగం స్థాయిలో ఆందోళన ఉంది. ప్రభుత్వం 4.5 సంవత్సరాల క్రితం చెప్పి రైతులను అప్పటి నుంచి మభ్యపెడుతూ మీరు రుణం కట్ట డబ్బులు చెల్లిస్తాం, ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది, మీకు వెసులుబాటు చెప్పినప్పటికీ 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికల రైతు రుణమాఫీ అని కొంతమంది అకౌంట్లలో డబ్బులు వేస్తూ చేస్తా ఉంది. ఇప్పటికే రైతాంగం 4 సంవత్సరాలుగా నష్టపోవాల్సినంత నష్టపోయారు రైతు రుణమాఫీ పేరుతో. అంటే వాళ్ళకు వచ్చినటువంటి రైతు బంధు డబ్బులు రాలేదు. తర్వాత కొంత ధాన్యం అమ్మిన తర్వాత ఏదైతే బ్యాంకులలో ప్రభుత్వం జమ చేస్తా ఉన్నాయో వాటికి సంబంధించిన మార్కెటింగ్ కంపెనీ కానీ మార్కెట్ కానీ వీటికి సంబంధించినటువంటి చేసినటువంటి కూడా బ్యాంకులనే ఫ్రీజ్ అయిపోయినాయి. ఈ నేపథ్యంలో రైతాంగం అష్టకాలు పడతా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో అవన్నింటినీ పక్కకు పెట్టాడు. వాటి విషయంలో ఏమాత్రం పట్టించుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ అంటూ 40,000 రుణమాఫీ అని అప్పట్లో అంటే 2018లో తీసుకున్నటువంటి లెక్కల ప్రకారంగా ఇప్పుడు ఆ డబ్బులు జమ చేస్తా ఉంది. అయితే బ్యాంకర్స్ మాత్రం అప్పటి నుంచి తీసుకున్న డబ్బులకు ఎంత వడ్డీ అవుతుందో ఆ వడ్డీ చెల్లించాలి అని చెప్పేసి బ్యాంకర్స్ ఇప్పటికీ కోరుతా ఉన్నారు. ఇంకా కొంతమందికి అయితే ఆ తీసుకున్న అమౌంట్ ప్రభుత్వం వేసిన అమౌంట్ సరిపోక ఇంకా ఏదైతే గతంలో తీసుకున్న అంత సొమ్ము ఇంకా బాకీ ఉన్నది బ్యాంకర్లకు ఇంకా బకాయిగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొంత రైతులకు ఊరట కల్పించాలని ఆయన ఉద్దేశంతో ఎవరు డబ్బులు చెల్లించకండి, మా ప్రభుత్వం వస్తుంది, ఈ సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం, మేము అధికారంలోకి రావడం ఖాయం, మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు పూర్తి స్థాయిలో రుణం కొంత వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇస్తా ఉన్నారు. దానికి కొంత రైతుల నుంచి కూడా స్పందన వస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో కొంత రైతాంగం కాంగ్రెస్ పట్ల కొంత ఆకర్షితులు అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో రైతులకు మేలు జరగదు అన్న అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి వారిని మరింత ఉత్సాహం చేయాలి, వారిని మరింత కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే అన్న చర్చ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కొంత ఆసక్తికరంగా మారుతాం. అయితే ఈ ప్రకటన పైన అధికార పార్టీ ఆచితూచి స్పందిస్తా ఉంది. కొన్ని చోట్ల రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ ఇమేజ్ ఉద్దేశిస్తూ కూడా మాట్లాడుతా ఉన్నాం. రాజకీయాలు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగాని కుటుంబ అంశాల మీద కానీ మాట్లాడకూడదు. కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఇస్తున్నటువంటి హామీలు, చేస్తున్న ప్రకటన కొంత అధికార పార్టీకి కంటగింపుగా మారుతా ఉన్నాయి, కొంత ఇబ్బందికరంగా మారుతా ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలు నిలుస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి చేసిన. ఇక్కడ చూస్తే అయితే కాంగ్రెస్ లో కూడా పక్కన చేరికల పర్వం కొనసాగుతుంది. ఇటు చూస్తే ఇటు బీఆర్టీ ఈ నెల 18న మొదటి విడత షెడ్యూల్ విడుదల చేయనుంది. అయితే ఇటు కాంగ్రెస్ తర్వాత అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్ విడుదల చేసే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే ఈ 70 నుంచి 80 సీట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందో, ఏదైతే అసంతృప్తులు ఉంటారో ఆ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ పార్టీ వెలువడ ఏదో చెప్తా ఉన్నారు 18-20 అని. వీళ్ళు ఇలా చెప్తూ అంటే ఇప్పటికే కొంతమంది గోడ కూర్చున్నారు, ఇటువైపు ఉందామా అటువైపు పోదామా. అలాంటి వాళ్ళను బీఆర్ఎస్ వైపే ఉంచాలి, వాళ్ళు పక్కకూడదు. దేశంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్రం అభ్యర్థులు రేపు ఇప్పుడు ప్రకటిస్తాం, ఎల్లుండి ప్రకటిస్తాం అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు ప్రకటించినా, వాళ్ళు ఎన్నికలకు ముందు రోజు ప్రకటించిన అంటే నామినేషన్ల గడువు రోజు ప్రకటించిన ఆ వెంటనే గోడ దూకేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నారు. టికెట్లు రాని వాళ్ళు, ఆశావాహులు.
వాళ్ళను మభ్యపెట్టాలి, మసుగుయాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం కొంత కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది మీద వల వేసి కూర్చున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో లాక్కుందాం అన్నట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని సందిగ్ధంలో ఉంచాలి, బీఆర్ఎస్ నుంచి ఎవరు వీడకుండా చూడాలి అన్న లక్ష్యంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వము కొంతమేర ప్రయత్నం చేస్తూ ఉంది. 18 తారీఖున మొదటి జాబితా వస్తూ ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా, పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి జాబితా 80 మంది వరకు ఉంటుంది. దాంట్లో వస్తాయంటే ఆయన అంటున్నారు. కానీ అది వస్తుందా రాదా ఇప్పటికీ తెలియట్లేదు. అయితే తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో 3 రోజులు 4 రోజులుగా ప్రగతి ఫామ్ హౌస్ లోనే బస చేసినటువంటి సీఎం కేసీఆర్ తన కుమారుడు అంటే సెకండ్ సీఎం కేటీఆర్, ఆ తర్వాత ఆర్థిక మంత్రి అల్లుడు ఆర్థిక మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు, వీళ్ళతో పాటు కొంతమంది ముఖ్యులను కూర్చోబెట్టుకొని జాబితా కసరత్తు చేస్తున్న సమాచారం వస్తానని వార్తలు వెలువడతా ఉన్నాయి. ఒక జాబితాను ఖరారు చేస్తే ఖచ్చితంగా ఈ నెల 18వ తేదీన జాబితా రావాలి. అయితే జాబితాపై జాప్యం చేస్తారా లేకపోతే ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే బీఆర్ఎస్ ఎప్పుడు జాబితా ప్రకటించినా కానీ 4-5 రోజులు కాంగ్రెస్ పార్టీ కూడా జాబితా ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తు చేస్తూ ఉంది, జోరుగా సాగుతూ ఉన్నది. రాష్ట్ర నాయకులు కూర్చుంటా ఉన్నారు. రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఎస్సి, కాంగ్రెస్ పార్టీ పిఎస్సి కూర్చుంటా ఉంది, వరుస పెట్టి జరుగుతూ ఉంది. అటు కేంద్ర జాతీయ నాయకులు ప్రియాంక గాంధీతో పాటు డికే శివకుమార్, వీళ్ళంతా అంటే కేసీ వేణుగోపాల్, వీళ్ళంతా సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఆయన, అంటే వీళ్ళందరూ కూడా కూర్చుండి ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకులతో, రేవంత్ రెడ్డితో పాటు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మిగతా మధుయాష్కి వీళ్ళందరితో మాట్లాడుతూ అభ్యర్థుల ఆశావాహుల జాబితాను సిద్ధం చేయిస్తా ఉన్నారు. వీలైతే జిల్లా వారీగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా ప్రకటిస్తుంది. ఏ జిల్లాలో ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు అనేది కొంతమందిని ప్రకటించి బీఆర్ఎస్ ధీటుగా ప్రచారాన్ని సాగించాలి. ఎప్పుడైతే అభ్యర్థులను బహిరంగంగా డిక్లేర్ చేస్తుందో, అధికారికంగా ఫలానా నియోజకవర్గం ఫలానా అభ్యర్థి పోటీ చేస్తున్నారని చెప్తారో ఖచ్చితంగా అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలో అలాగే చూస్తే ఇక్కడ బీజేపీ కూడా ఎన్నికలకే లక్ష్యంగా ఇంకా 3 నెలల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తన కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇటు నుంచి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ వైఫల్యాలను, అలాగే ఇటు బీఆర్ఎస్ ఏదైతే హామీలు ఇచ్చి పథకాలు అమలు చేయలేదో వాటి మీద ప్రథమంగా మాట్లాడాలనుకుంది. అలాగే వీళ్ళ కార్యాచరణ కూడా 15 నుంచి 20 రోజుల్లో ముగించాలి అనుకుంటున్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఒక రకంగా చతికిల పడిందనే చెప్పుకోవచ్చు. అంతర్గత కుమ్ములాట్లే కానీ లేకపోతే బహిరంగంగా వాళ్ళ వ్యాఖ్య కానీ ఒకరిపై ఒకరు విమర్శలే కానీ దానివల్ల చతికిల పడింది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో వీళ్ళు చేసే ఏదైతే ఇంకా 3 నెలల పాటు సమయం ఉన్న నేపథ్యంలో 3 నెలల్లో వీళ్ళు బీఆర్ఎస్ మీద ప్రథమంగా ఆరోపణలు చేసిన తర్వాత వీళ్ళకి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? సీట్లు పెరిగే అవకాశం ఉందంటారా? వాస్తవానికి పార్లమెంటరీ ప్రవాసన అని చెప్పేసి బీజేపీ గత కొంతకాలంగా ఆయా నియోజకవర్గాలు అంటే పార్లమెంట్ వారిగా, మన తెలంగాణకు సంబంధించి 17 పార్లమెంట్లు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ వారిగా పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఆ కోణంలోనే కొన్ని జరుగుతూ ఉన్నాయి. గతంలో కర్ణాటక ఎన్నికల ప్రచార సందర్భంగా అమిత్ షా వికారాబాద్కి వచ్చారు. అక్కడ మహేశ్వరం, అక్కడ చేవెళ్ళ లోక్సభ స్థానం పరిధిలోని కార్యకర్తలతో సమావేశం బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా ఇప్పుడు ఖమ్మము వస్తున్నారు అని చెప్పేసి మరోసారి అంటా ఉన్నారు. ఇప్పటికీ అమిత్ షా పర్యటన దాదాపుగా 4 సార్లు 5 సార్లు వాయిదా పడింది. వస్తున్నారు, వచ్చేశారు అని చెప్పిన టైంలో చివరి క్షణంలో రాత్రే ఆయన పర్యటన రద్దు అవుతున్నాయి. కాబట్టి ఈసారి మరోసారి 27వ తారీఖు 28వ తారీఖు ఖమ్మం వస్తున్నారు. ఖమ్మంలో పార్లమెంటరీ ప్రవాస యోజన సమావేశంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. అక్కడ ప్రసంగిస్తారని చెప్తా ఉన్నారు. అయితే ఇంతవరకు నిజమైన ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పినప్పటికీ గతంలో ఉన్నట్టు అంటే చివరి క్షణంలో పర్యటన రద్దనే నేపథ్యంలో ఈ దఫా కొంత ఆఖరి వారంలో కొంత ప్రచారం చేద్దాము, ఆయన వస్తున్నారు కన్ఫామ్ 1-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత
మిగతా కార్యక్రమాలకు ఏం వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే అమిత్ షా పర్యటన మీద కొంత బహిరంగ ప్రకటన చేసి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉన్నది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మొదటి నుంచి బీజేపీ ఉధృతంగా పోరాటం చేస్తుంది. ప్రజల్లో కొంతవరకు సక్సెస్ అయ్యి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని కొంత ప్రజల్లో చర్చ మొదలైన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఒక్కసారిగా పార్టీ నాయకత్వాన్ని మార్చడంతో, రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంతో కొంత ఇటు శ్రేణులు పార్టీ అన్ని కూడా ఢీపడ్డాయి. అధ్యక్ష మార్పు నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలు ఒకటి. ఇప్పటికీ అంటే ఇటు బీఆర్ఎస్ ఖండించినా అటు బీజేపీ ఖండించినా ప్రజలు మాత్రం ఈ ఇరు పార్టీలు ఒకటే అనే విశ్వాసంలో ఉన్నారు. బీజేపీకి వేసినా బీఆర్ఎస్ వేసినట్టే, బీఆర్ఎస్కి వేసినా బీజేపీ వేసినట్టు ఓటు అని చెప్పేసి అభిప్రాయానికి ప్రజల్లో ఉన్న నేపథ్యంలో కొంత దాన్ని తుడిచికి చెరిపేసుకోవాలి. ఏదైతే పార్టీ పైన జరుగుతా ఉన్నదో రెండు పార్టీ టికెట్ల పంపకాల విషయంలో కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. ఏంటంటే ఎస్టీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, 70 స్థానాల్లో ప్రభావితం చూపిస్తారు, కానీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అటు పద్మశాలీలు కూడా నిన్న ఇవ్వడం జరిగింది. 24 సీట్లైనా కేటాయించాలి. ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీలకి అదే చెప్పారు, 24 సీట్లైనా కేటాయించాలి పద్మశాలీలకి అని చెప్పి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? పీలకు కానీ ఎస్టీలకు కానీ గత కొంతకాలంగా సీట్ల కేటాయింపులు అన్యాయం జరుగుతూ ఉన్నాయి. కేవలం వాళ్లకు ఏదైతే రాజ్యాంగ పరంగా రిజర్వ్ అవుతా ఉన్నాయో ఆ సీట్లనే కేటాయిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆదివాసీలు కానీ వీళ్ళు అడిగేది ఏంటంటే జనరల్ కేటగిరీలో కూడా మాకు అవకాశం ఇవ్వండి, పోటీ చేసే, మేము గెలిచి వచ్చే సత్తా ఉంది, మాకు అవకాశం ఇవ్వండి అని కోరుతా ఉన్నారు. గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం ఏంటని మేము నిరూపిస్తాం, మాకు ఒకసారి ఇవ్వండి అని వేసి వాళ్ళు కోరుతాము. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు జనరల్ సీట్లలో జనరల్ కేటగిరీలో జనరల్ వాళ్ళకి కాకుండా వాళ్ళకు కూడా కొంత అవకాశం ఇస్తే బాగుంటుందని. మరోవైపు పద్మశాలిలు వాస్తవానికి చాలా నియోజకవర్గాల్లో ప్రభావితం చూపుతున్నారు. వరంగల్ జిల్లాలో కానీ కరీంనగర్ జిల్లాలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అటు నిజామాబాద్ జిల్లా కానీ ఇటు నల్లగొండ జిల్లా కానీ వచ్చినప్పుడు చాలా వాళ్ళ ప్రభావం చాలా అనేక నియోజకవర్గాల్లో ప్రభావితం చే అవకాశాలు. వాళ్ళకు కూడా సీట్ల కేటాయింపులో కొంత అన్యాయం జరుగుతుంది. బీసీ కేటగిరీలో ఉన్నప్పటికీ బీసీ కోటాలో వాళ్ళను ఎంపిక చేసినప్పటికీ చాలా చోట్ల వాళ్ళకు ప్రాధాన్యం దక్కట్లేదు. ఆ పార్టీల నుంచి పోటీ చేస్తే అభ్యర్థిగా పార్టీలు ప్రకటించడం లేదు, పార్టీలు మద్దతుగా నిలవట్లేదు, అండగా నిలవట్లేదు వాళ్ళు అంటా ఉన్నారు. ఇదే అంశాన్ని నిన్న కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో పద్మశాలీలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా మీరు గమనించండి, పద్మశాలకు నామమాత్రంగానే అసెంబ్లీ చట్టసభలో ప్రవేశం ఉంటుంది, ఎక్కువ లేరు. కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వారు కీలకంగా మారుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రాధాన్యత కోరుతా ఉన్నారు. అది ఆయా పార్టీల వరకు వస్తే పార్టీలు ప్రజల్లో ఎవరికి పలుకుబడి ఉంటుందో వాళ్ళకి ఇస్తాం. అంటే గెలిపే లక్ష్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలను కూడా గెలుపు గుర్రాలకే ఆలోచన చేస్తూ ఉన్నది, వేరే ఎవరికి ఆలోచన చేయట్లేదు. ప్రజల్లో ఎవరు గెలుస్తారు, అంగబలం ఆర్థిక బలం ఎవరికి ఉన్నది అనే విషయంలోనే పార్టీలన్నీ దృష్టి పెడుతున్నాయి. కాబట్టి అంగబలం ఆర్థిక బలం కూడా కావాలి. అంగబలం ఉన్నప్పటికీ ఆర్థిక బలం కూడా కావాలి. ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాలి. వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు. అంటే ఒక బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా ఏ పార్టీ సరే
ధన్యవాదాలు.